కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చిందం మల్లేష్కి ఎన్నికల సంఘం కత్తెర గుర్తును కేటాయించింది. గతంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు మల్లేష్. గత ప్రభుత్వంలో ఇస్రోజీవాడలోని అనేక అభివృద్ధి పనులు చేసినట్లుగా మల్లేష్ తెలిపారు. కరోనా సమయంలో పాలకవర్గం నుంచి సేవలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యూరియా కోసం రైతుల తరపున పోరాటం చేశానని, 5 ఏళ్ల పాటు ఉప సర్పంచ్గా ఉండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పారు చిందం మల్లేష్. నేను నా బండిలో తీసుకుపోయి నా కార్లో ఎక్కించుకుపోయి నేను చేయించుకొస్తా, నీకు పింఛన్ పెట్టిస్తా, అక్కడ గుర్తు ఓటేసి గెలిపి ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటా. మన గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తూ మన గ్రామాన్ని. నమస్కారం, నేను చిందం మల్లేష్ సర్పంచ్గా మన ఇస్రోజివాడి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో ఉప సర్పంచ్గా కూడా చేశాను. మన గ్రామంలో చాలా వరకు నేను చురుగ్గా పాల్గొన్నాను. చాలా అభివృద్ధి పనులలో, గ్రామ సమస్యలలో ముందుండి పనిచేశాను. ఇక ముందు కూడా నన్ను సర్పంచ్గా గెలిపించిన తర్వాత కూడా ఇంకా ముందు మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నా యొక్క ముఖ్య ఆశయం. ఆల్రెడీ ఇప్పుడు మనది కత్తెర గుర్తు 2వ నంబర్ ఉన్నది. నేను కుర్మ బిడ్డను. మా కుర్మ కుల సోదరులు మొత్తం మాది 100 కుటుంబాలు, 400 ఓట్ల వరకు మావి ఉన్నాయి. మిగతా కులాలు కూడా నాకు అందరూ సపోర్ట్గా నిలబడ్డారు. చిన్న చిన్న కులాలు, పెద్ద కులాలు అందరూ కలిపి అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్కసారి మా కుర్మ కుల బిడ్డకు అవకాశం ఇవ్వాలని, మాకెప్పుడు అవకాశం రాలేదు. మా కుర్మ కుల సోదరులు అందరూ ఒక్క యూనిట్గా ఎవ్వరు లేకుండా నన్ను ఒక్కొని నిలబెట్టినారు. కాబట్టి దయచేసి నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని